నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. బనకచర్ల అంశాన్ని బీఆర్ఎస్ తెర మీదకి తీసుకురావడం వెనుక కారణం ఏంటి? తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బట్టబయలైన వేళ దీన్ని కప్పిపుచ్చుకునేందుకే బనకచర్ల అంశాన్ని బీఆర్ఎస్ తలకెత్తుకుందా? మరి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అయితే ఇచ్చింది. దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ పీసీ ఘోష్ కమిషన్ ఏం తేల్చింది? దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది? అలాగే మరి ఈ బనకచర్లపై బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రచారం వెనుక వ్యూహం ఏంటి? మరి ఇది ఎంత మేరకు బీఆర్ఎస్కు కలిసి వచ్చే అవకాశం ఉంది? అలాగే మరి దీంట్లో ఇంకెంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉండబోతుంది? ఇది ఎక్కడికి దారి తీయబోతుంది అన్న అంశాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. మొన్న మధ్య మనం ఒకరోజు ఇలానే చర్చించుకున్నాం సార్. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ గారు ఏదో బనకచర్లను మేము కడతామంటే మేము అడ్డుకుంటామని చెప్పి ఆయన సవాల్ విసరడం. సో మరి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక రిపోర్ట్ని ప్రభుత్వానికి ఇచ్చారు అధికారులు. మరి దీనిపైన హరీష్ రావు గారు ఏం సమాధానం చెప్తారు? మరి ఆ రోజు ఆయన ఆ విధంగా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే మొదటి నుంచి కూడా ఇక్కడ పీసీ ఘోష్ కమిషన్ వేసిన తర్వాత నుంచి తెలంగాణలో ఒక రాజకీయ సంచలనం అయితే కలిగింది. తెలంగాణలో మొత్తం అంటే వాషౌట్ అయిపోయిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ గ్రాస్ రూట్ లెవెల్లో బాగా పుంజుకున్నది. తెలంగాణలో రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలదే అంటే ప్రతిపక్ష అధికార పక్ష హోదాలు ఈ రెండు పార్టీలే పంచుకుంటాయి అనేది మొన్న లోక్సభ ఎన్నికల్లో క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి అనేది ఒక స్ట్రాటజీ వేసుకొని ఎటు ఇక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటు టేకప్ చేసింది కదా, రేవంత్ రెడ్డి పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనల్ని ఉతికి ఆరేస్తున్నాడు కదా, దీని నుంచి కాపాడుకోవాలి, బీజేపీ వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి, మీకు తెలుగుదేశాన్ని అప్పుడప్పుడు రంగంలోకి తీసుకొచ్చి తెలంగాణలో చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించాలి, ఈ ఆంధ్ర వాళ్ళని తిట్టిపోసుకుంటూ కాలక్షేపం చేయాలి మళ్ళీ ఎన్నికల వరకు. ఇట్లా రకరకాల ప్లాన్లు వేసుకొని వాళ్ళు బనకచర్ల ప్రాజెక్టుని ముందరికి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, హరీష్ రావు అంతా వీళ్ళందరూ ఇదే, కేటీఆర్ అది తెచ్చాడు, హరీష్ రావు అది తెచ్చాడు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ కల్వకుంట్ల ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ క్లియర్ కట్గా బయటకు వచ్చేసినాయి. కవిత ముందర ఈ ఆస్పెక్ట్ను బయటకు తీసుకుంది. కవిత ఫస్ట్ ఈ బనకచర్ల ప్రాజెక్టును తీసుకొచ్చి ముందర పెట్టింది. ఎందుకు? ఆమె సర్వైవల్, ఆమె ఎగ్జిస్టెన్స్ పోయింది అక్కడ. ఇప్పుడు తండ్రే అవతలకు పో అన్నాడు. నీకు నా రాజకీయ వారసుడు, నా కొడుకు రాజకీయ వారసుడు, నాకు కూతురు కాదు అని కేసీఆర్ చెప్పేశాడు. దాంతో ఆమెకి ఏం చేయాలో అర్థం కాక ఆమె మనం ఇది బాగుంది మనం బనకచర్ల ఎత్తుకుందాం అని చెప్పి బనకచర్ల ప్రాజెక్టు గురించి ఎత్తుకున్నది. బనకచర్ల ప్రాజెక్టు మీద ఆమెకి తెలిసిన ఆర్గ్యుమెంట్లు ఏవో చెప్తూ ఉన్నది. బనకచర్ల కవిత హైజాక్ చేసేస్తే రాజకీయంగా మనకి ప్రాబ్లం అని చెప్పి హరీష్ రావుని రంగంలో దించాడు కేసీఆర్. హరీష్ రావు వచ్చి అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి రకరకాల ఆర్గ్యుమెంట్లు చెప్పాడు. మొన్న ఏపీ మంత్రి నారా లోకేష్ వచ్చి మాది దిగువ రాష్ట్రమయ్యా, మీరు నీళ్లు వదిలితే మా ప్రాజెక్టులకు వస్తాయి, మీరు నీళ్లు వదలకపోతే మా ప్రాజెక్టులకి రావు, దానివల్ల మీకేమిటి నష్టమయ్యా, మీకు ఎంత కేటాయించారో అంత ఆపుకోండి మీకు చేత అయితే, కిందకు వచ్చి సముద్రంలో కలిసే నీళ్ళని మేము వాడుకుంటే మీకేం ప్రాబ్లం అయ్యా అని చాలా సింపుల్గా సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో లోకేష్ చెప్పాడు. ఎప్పుడైతే లోకేష్ చెప్పిన మాటలు తెలంగాణ ప్రజలకు కూడా నచ్చినాయి, అంతే కదా, నువ్వు కట్టాలి, నువ్వేం చేసావు, 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టావు. కేసీఆర్, హరీష్ రావు వీళ్ళే కదా అప్పుడు అక్కడ ఉంది గవర్నమెంట్లో. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత మేడిగడ్డ రిజర్వాయర్ కుంగిపోయింది.
లాస్ట్ సీజన్లో ఈ సీజన్లో కాళేశ్వరం ప్రాజెక్టులు నింపలేకపోతున్నారు. నీళ్లు నింపితే ఏమవుతుంది? ప్రాజెక్టు కొట్టుకుపోతుంది. ప్రాజెక్టు కొట్టుకుపోతుంది కాబట్టి రేవంత్ రెడ్డి నీళ్లు నింపట్ల. నీళ్లు నింపకపోతే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఒక ఉద్యమం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఎందుకు నింపట్లేదు అంటారు. పబ్లిక్ సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. పబ్లిక్ సేఫ్టీకి భంగకరం అయ్యే పనులని రేవంత్ రెడ్డి చేయదలుచుకోలేదు. దాంతో కాళేశ్వరం నింపట్లేదు. ఇది అక్కడ జరుగుతూ ఉంటే ఈ లోపల ఈ విచారణ, ఈ పీసీ ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇవ్వటం, ఆ రిపోర్టులో ఏముందో మీకు నాకు తెలియదు, కానీ హరీష్ రావుకి కేసీఆర్కి అయితే తెలుసు కదా. ఆ రిపోర్ట్లో ఏం వస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. మొత్తం అసలు ఏది లేకుండా, క్యాబినెట్ అప్రూవల్స్ కూడా లేకుండా ప్రాజెక్టు అంచనాల్ని భారీ ఎత్తున వాళ్ళే పెంచేసుకున్నారు. ఎవరు? ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి జలవనరుల మంత్రి హరీష్ రావు. వీళ్ళే ప్రాజెక్ట్ అంచనాలను పెంచేసి దీనికి ఎట్లా పెంచారు అనే దానికి కమిషన్ రిపోర్ట్లో సాక్ష్యాలు ఆధారాలతో సహా ఇచ్చేశారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మీద ఆఫీసర్లు ఒక కమిటీ వేశాడు, సబ్ కమిటీ వేశాడు. ఆఫీసర్లు ఒక సినాప్సిస్ ఇచ్చారు. ఆఫీసర్లు ఇచ్చిన ఆ సంక్షిప్త సమాచారం మీద తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకుంది. ఇది అక్కడ జరిగింది. ఇదంతా కూడా మీకు నాకు ఇప్పుడు తెలిసింది, కానీ హరీష్ రావుకు ముందరే తెలుసు, కవితకి ముందరే తెలుసు, కేసీఆర్కి ముందరే తెలుసు. అందుకని ముందు నుంచే మొదలుపెట్టారు. బనకచెర్ల మేము అడ్డుకుంటాం, మేము ఎట్లయినా అడ్డుకుంటాం, మేము కాళ్ళు అడ్డం పెడతాం, చేతులు అడ్డం పెడతాం అని చెప్పి, అంటే ఒకవేళ ఇంట్లో అవకతవకలు బయటపడ్డా కూడా సింపతి గెయిన్ చేయడం కోసం, సింపతి గెయిన్, మేము నీటిపారుదల ప్రాజెక్టుల కోసం మేము ప్రాణమైనా ఇస్తామని ఓ స్లోగన్. నువ్వు ప్రాణమైనా ఇచ్చేవాడివి, కాళేశ్వరం ప్రాజెక్టు అట్టెట్ట కట్టావు? కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు మేడిగడ్డ కుంగిపోయేలాగెట్ట కట్టావు? మేడిగడ్డ నీకు బ్యారేజ్ మొత్తం కుంగిపోయేలాగా ఎలా కట్టావు? తప్పుడు స్థలం, ఆ స్థలం వద్దన్నారు. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అక్కడ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని కూడా వాళ్ళకి చూపించకుండా, వాళ్ళ అనుమతి లేకుండా నువ్వే డిసైడ్ చేసావు మేడిగడ్డలో కట్టాలని. 9 ఆర్టీ నుంచి తీసుకొచ్చి నువ్వు కాళేశ్వరం దగ్గర తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టడమే తప్పు. అక్కడ నాకు నీళ్ల లభ్యత లేదు, ప్రాణహిత అయితే ఎప్పుడైతే వచ్చి గోదావరిలో కలుస్తుందో అప్పుడు నాకు నీళ్లు వస్తాయని కట్టావు. నువ్వు అక్కడ కాళేశ్వరం అనేది కింద భూగూగలు ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా అసలు మీకు గ్రౌండ్ కరెక్ట్గా ఉండదు అని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటే, మీ అందరికీ ఏం తెలుసు? నాకు తెలుసు. నా మెదడులో కణం నేను రంగరించి నేను ఈ ప్రాజెక్టు కట్టాను, కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నాడు కదా. ఇప్పుడు వచ్చి పిలిచి ఏమంటాడు? నేను కాదు కట్టింది, ఆఫీసర్లు కట్టారంటాడు. అంటే ఈ మొత్తం ఈ లోపభూయిష్టమైన విధానాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కప్పిపుచ్చుకోవటానికి, టాపిక్ని పూర్తిగా డైవర్ట్ చేయటానికి తెలివిగా ముందరే బనకచెర్ల ప్రాజెక్టుని ఎత్తుకున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు తోటి నీకేమి నష్టమయ్యా? చెప్పరు. మాకు రావాల్సిన నీళ్ళని మీరు అడ్డుకుంటున్నారంటాడు. నీకు రావాల్సిందేంటి? ఇప్పుడు ఈ రోజున గోదావరికి వరద వచ్చింది, నీళ్లు పోతూ ఉన్నాయి, వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. ఆపుకో మరి. నీకు అక్కడ ఆపుకోవటానికి నీకు ఎవరు అబ్జెక్షన్ చెప్పకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని, అది ఓటి ప్రాజెక్టు కట్టుకొని నువ్వు డబ్బులు మింగావు. నువ్వు నాకు తెలంగాణ మీద ప్రేమ ఉంది అంటావు, నేను కణం రంగరించి కట్టానంటావు. మరి ఇదేనా కట్టింది? తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని ఇప్పుడు అడుగుతున్నారు కేసీఆర్ని. అయితే మేడం, ఇప్పుడు అంటే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో
నిబంధనలు పట్టించుకోలేదు. అలాగే ఈ వ్యాప్కోస్ అనే కమిటీ ఒక నివేదిక ఇస్తే ఆ నివేదికను కూడా కేసీఆర్ విస్మరించారు అని చెప్పి కూడా అంటున్నారు. సో మొత్తం నిర్మాణం అంతా కూడా లోపభూయిష్టంగా జరిగింది అని చెప్పి ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. మరి ఇది రేపు అసెంబ్లీలో పెడితే క్రిమినల్ చర్యలు కూడా ఉండే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇంకా దీంట్లో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉందంటారు? మరి ఇప్పుడు అసలు వాళ్ళకి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత ఉందంటారా? ఇప్పుడు అంటారా వాళ్ళు మేము మనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామన్నమాట? మీరే విధంగా చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా విధానపరమైన నిర్ణయాల్లో కానీ ఆర్థికపరమైన నిర్ణయాల్లో కానీ మీరు చెప్పినట్టు ఎవరిని కూడా ఆయన వేలు పెట్టనివ్వాల. ఎవరు? కేసీఆర్. మొత్తం ఇన్ అండ్ అవుట్ తనే ఉన్నారు. కాబట్టి నాకు తెలియదు నేను ఇప్పుడు మనకి చూసారా సేమ్ ఆంధ్ర సిట్యువేషను అంటే జగన్మోహన్ రెడ్డి సిట్యువేషను కేసీఆర్ సిట్యువేషన్ ఒకేలాగా ఉంది. అక్కడ మద్యం కుంభకోణం, ఇక్కడ కాళేశ్వరం కుంభకోణం. అంటే ఎంత చక్కగా కలిసి వచ్చింది చూడండి. ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్, అక్కడ డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ బనకచర్లను ఎందుకు తీసుకొచ్చాడు? డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఒక బనకచర్లని వాళ్ళు ముందు పెట్టుకున్నారు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా వాళ్ళకి అసలు నీళ్లు నిల్వ చేసుకునే కెపాసిటీ లేదు వాళ్ళకి. ఇప్పుడు అది లేకే కదా ఈ గోలంతా కూడా. మీకు గుర్తుందా లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడ్చారు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళు ముందే నీటి సామర్థ్యం తెలుసు వీళ్ళకి, నీటి నిల్వ పెట్టేసుకున్నారు అంటే అది మీకోసం. ఇప్పుడు వాళ్ళకి రావాల్సింది వాళ్ళు తీసుకున్నారు అంతే ఆంధ్ర వాళ్ళు. దానికోసం తెలంగాణ వాళ్ళ తరఫున బీఆర్ఎస్ వాళ్ళు ఏడిస్తే ఎవడేం చేస్తాడు? అంటే నువ్వు 10 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి నీటి సామర్థ్యాన్ని పెంచుకునే కెపాసిటీ నీకు లేదు, నీకు తెలియదు. కానీ కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్ట్ని 1,00,000 కోట్లు పెట్టి కట్టేస్తావు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అక్కడ అసలు ఆ నేల కుంగిపోతుంది. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్పాక ఇందాక మీరు అన్నట్టు వాళ్ళని పక్కకు పెట్టేసి ఈయన సొంత నిర్ణయాలు తీసుకుని ఇవాళ అంతా వచ్చేసి నేను కాదు అధికారులే చేశారని వాళ్ళ మీద పెట్టేసి. అంటే ఎప్పుడూ కూడా నాయకుడు అనేవాడు మంచి వచ్చినా చెడు వచ్చినా కూడా ఒక మంత్రసానిలాగా ఒప్పుకునే ధైర్యం ఉండాలి. ఇప్పుడు బెడ్డొచ్చినా గొడ్డొచ్చినా పట్టుకోవాలంటారు, మంత్రసాని పని అది. అదేవిధంగా ఈయన చేయాల్సిన పని ఏంటి? నేను తెలంగాణ తీసుకొచ్చాను, నేను తెలంగాణ బాపుని అంటాడు కదా. అన్న పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ కాళేశ్వరంలో లోటుపాట్లు ఉంటే దానికి బాధ్యుడిని నేనే అని చెప్పే ధైర్యం లేదా కేసీఆర్కి? మరి ఆంధ్ర వాళ్ళని తెల్లారులేస్తే తిడతాడు. ఆంధ్రోళ్ళంతా చెడ్డవాళ్ళు, ఆంధ్రోళ్ళు వెళ్ళిపోండి, మీరు తినేశారు, మీరు మింగేశారు, మమ్మల్ని నువ్వు మింగేసావు ఇవాళ కాళేశ్వరాన్ని. ఇవాళ హరీష్ రావు ఇరుక్కున్నాడు చూసారా? అంత కేటీఆర్ని ఎత్తున పెట్టుకున్నా ఇవాళ మేనమావతో చిన్నప్పటి నుంచి పెరిగినందుకు ఇవాళ ఏంటంటే ఆయనకి ఇచ్చిన ఒక రివార్డు కాళేశ్వరంలో ఇవాళ ఇరుక్కున్నాడు. ఎవరు? హరీష్ రావు. అదేవిధంగా ఈటెల రాజేంద్ర. ఈటెల రాజేంద్ర ఎవరి చేత అయితే వెలివేయబడ్డాడో, బయటికి పంపించబడ్డాడో ఏ కేసీఆర్ చేత, ఈ రిపోర్ట్ దాకా వచ్చేసరికి అంటే ఈయన మీద విచారణ వచ్చేసరికి ఆ కేసీఆర్ని మెచ్చుకున్నాడు కాళేశ్వరం విషయంలో, ఎందుకంటే భయపడి. కానీ ఇవాళ అదే ఈటెల రాజేంద్ర కూడా, అతని పేరు కూడా ఇవాళ ఈ అవకతవకల్లో వస్తుంది. కాబట్టి ఇదే కాకుండా 4 అధికారులు ఉన్నారు. స్మితా సబర్వాల్ ఉన్నారు, మురళీధర్ ఉన్నారు, ఇంకా 4 మొత్తం వాళ్ళ పేర్లు వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటేనండి ఒక విషయం మాత్రం ఏ అధికారైనా గుర్తుపెట్టుకోవాలంటే, ఏ ఐఏఎస్లైనా ఎవరైనా సరే ఒక సంతకం మీద, ఒక ఫైల్ మీద సంతకం చేసేటప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇవాళ గుడ్డిగా సంతకాలు పెట్టేసి ఒక ముఖ్యమంత్రి ఈయన 10 ఏళ్ళు ఉంటాడు, 15 ఏళ్ళు ఉంటారు అని గుడ్డిగా నమ్మేసి వీళ్ళు సంతకాలు పెట్టేసి ఇరుక్కుంటున్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా మీరు ప్రభుత్వం కోసం పనిచేయాలి తప్ప రాజకీయ నాయకుల కోసం పనిచేయకూడదు. ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి ఒక పార్టీ తరఫున పనిచేయకూడదు. ఇవాళ స్మితా సబర్వాల్ చేసింది అదే, ఇవాళ మురళీధర్ చేసింది అదే, మిగతా 2 చేసింది అదే. నేను అనేది ఏంటంటే మీకు ముఖ్యమే, ప్రభుత్వం ముఖ్యం అంతే. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎందుకు తొందరపడ్డాడు అసలు కేసీఆర్ ఏం ఆశించి ఇంతలాగా ముంచేశాడు తెలంగాణని? అది చాలా ముఖ్యం. ఇవాళ మీరు అన్నట్టుగా బనకచర్లను ఇవాళ ఎందుకు ముందుకు తీసుకొచ్చాడు తెర ముందుకి అంటే ఇదొక్కటే రీజన్. బనకచర్లలో ఎటువంటి తప్పు లేదండి. ఇప్పుడు బనకచర్ల ఆంధ్ర వాళ్ళు కట్టుకోవటం వల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏ మాత్రం లేదు. ఇవాళ కవిత అనే వ్యక్తి ఆవిడ తన్ని తాను కాపాడుకోవడం కోసం ఆవిడ ఒక బనకచర్లను ఎత్తుకుంది. దాన్ని వీళ్ళు క్యాప్చర్ చేయాలని వీళ్ళు చూస్తున్నారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఇది కుటుంబం మధ్యలో అంతర్యుద్ధం అన్నమాట. ఇది ఇక్కడ కూతురు పోరాడుతోంది, అక్కడ తండ్రి పోరాడుతున్నాడు, అక్కడ హరీష్ రావు పోరాడుతున్నాడు, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. కానీ అల్టిమేట్గా నష్టపోయింది వాళ్ళు తెలంగాణ ప్రజలు.
మా తెలంగాణ మా కోసం తీసుకొచ్చాడు, 10 ఏళ్ళు ఉద్యమం చేశారు. 10 ఏళ్ళ ఉద్యమంలో వాళ్ళు ఏం చేశారో ఎంత తిన్నారో ప్రజలకి తెలుసు. ముఖ్యమంత్రి అయ్యాక 10 ఏళ్లలో బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ కుటుంబం ఎన్ని వేల కోట్లు దోచుకుందో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కాళేశ్వరం కళ్ళ ముందు కనిపిస్తోంది. కాబట్టి ఇవాళ ఈ నివేదిక ఎప్పుడైతే బయటకు వచ్చిందో అగో కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చుని లాయర్లతో చర్చిస్తున్నాడు. సో ఏదైనా మీరు చెప్పినట్టు మొత్తం విషయం అయితే తేటతెల్లవండి. ప్రభుత్వం కూడా దీని మీద కూలంకషంగా ప్రజలకి నివేదించేసింది, అన్నీ బయటకు వచ్చాయి. కాబట్టి దీని మీద ఏం జరుగుతుంది మీరు అన్నట్టుగా ఇందాక, ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష మామూలుగా పడదు, పెద్ద శిక్షలే పడతాయి. కాకపోతే ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడు మీద కోపంతో బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టి ఒక పదవి ఇవ్వలేదని, ఒక పదవిని ఆశించి పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చి ఒక పార్టీని పెట్టి ఆ పార్టీకి నేనే ఇన్ అండ్ అవుట్ అన్న పెద్ద మనిషి ఇవాళ ఒక కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ అండ్ అవుట్ అయ్యి ఒక జైలు చూస్తాడా ఈయన అనే ఒక చోట ఆ సందిగ్ధంలో ఇవాళ కేసీఆర్ ఉన్నాడు. అయితే ఈ కాళేశ్వరం అంశాన్ని క్యాబినెట్లో కూడా చర్చించకుండానే నిర్ణయాలు తీసుకున్నారు అప్పట్లో అని చెప్పి రిపోర్ట్లో వచ్చింది, వీళ్ళు సమర్పించిన రిపోర్ట్లో. మొన్న హరీష్ రావు గారు ఏం చెప్పారు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం కోసం మేము మా పై రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఎన్నోసార్లు లేఖలు రాసాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకొని మరి 7 సార్లు వెళ్ళి బ్రతిమాలుకొని మరి నేను కాళేశ్వరం ప్రాజెక్టుకి మేము అనుమతులు తెచ్చుకున్నాము, అది మా నిబద్ధత, ఒక ప్రాజెక్టు కట్టుకోవాలనుకుంటే అని చెప్పి ఆయన మాట్లాడారు. సో మరి ఇన్ని అవకతవకలు పెట్టుకొని వాళ్ళు ఏదో కష్టపడిపోయినట్టు దీనికోసం ఆ విధంగా మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మిడిహట్టి దగ్గర కట్టడానికి అది ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ వస్తుంది అని ముందర ఎక్స్పెక్ట్ చేసి తుమ్మిడిహట్టి దగ్గర కట్టుకుంటే మహారాష్ట్ర దగ్గర నుంచి పర్మిషన్స్ కావాలి, మహారాష్ట్ర కూడా ఒప్పుకోవాలి. మహారాష్ట్ర ఒప్పుకోవటం లేదు కాబట్టి, ఒప్పుకోదు కాబట్టి మనం దాన్ని ఇక్కడికి మారుద్దాం అని చెప్పి వాళ్ళు కాళేశ్వరం దగ్గరికి మార్చుకున్నారు. ఇది జరిగింది. నీకు అక్కడ ఎవరు కూడా వాళ్ళకేం పర్మిషన్లు ఇవ్వలేదు. ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే నువ్వు ప్రాజెక్టుని అక్కడి నుంచి అంటే మామూలుగా దానికి ఆ ప్రాజెక్టు పేరు ప్రాణితేచేవేళ్ళ ప్రాజెక్టు, అక్కడి నుంచి మార్చి తీసుకొచ్చి తుమ్మిడిహట్టి నుంచి మార్చి కాళేశ్వరం దగ్గర కట్టడం దగ్గర నుంచి కూడా ఏకపక్షంగా నిర్ణయాలు జరిగినాయి అనేది. ఈ ఏకపక్ష నిర్ణయాలు కూడా కరెక్ట్గా తీసుకొని ఉంటే, అంటే ఏకపక్ష నిర్ణయాలని సిస్టమేటిక్గా అంటే ముందర ఒక నిపుణులు ఒక రిపోర్ట్ ఇవ్వటం, ఆ రిపోర్టును బట్టి ఆధారం చేసుకొని దాన్ని బట్టి మేధావులతో చర్చించటం, ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవటం, టెక్నికల్ కమిటీ దాన్ని ఎవాల్వ్ చేయటం, ఇటువంటివన్నీ కూడా సిస్టమేటిక్గా జరిగినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు డిలే అవుతుంది. ఈ ప్రాజెక్టుని నా అధికార సమయంలో నేనే ప్రారంభించి నేనే పూర్తి చేశాను అన్న కీర్తి కండూతి కోసం కేసీఆర్ చేసిన తప్పులు ఇవన్నీ కూడా. కాళేశ్వరం ప్రాజెక్టు మీద తన పేరు శాశ్వతంగా నిలబడిపోవాలి అన్న స్వార్థంతో, ఆ స్వార్థ చింతనతోటి కాళేశ్వరం ప్రాజెక్టుని ఆదరా బాదరా ఎవడి అనుమతి లేకుండా, టెక్నికల్ ఇది లేకుండా, అటువంటి అసలు ఏది లేకుండా, సిస్టమ్స్ ఫాలో కాకుండా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ కానీ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి కానీ 30 ఏళ్ళు మేమే అనుకున్నారు, అనుకొని తప్పులు చేశారు. 5 ఏళ్ల తర్వాత ప్రజలు రివ్యూ చేస్తారు, మన పెర్ఫార్మెన్స్ని ప్రజలు రివ్యూ పెట్టుకుంటారు 5 సంవత్సరాల తర్వాత అన్న ఒక సోయ ఉంటే, ఆ ఆలోచన ఉంటే ఏ పాలకుడు కూడా తప్పు చేయడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాడు. తెలంగాణలో కేసీఆర్ కానీ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి కానీ 30 సంవత్సరాలు మేమే అని అనుకొని తప్పులు చేశారు. ఇక్కడ కేసీఆర్ ఏమో కాళేశ్వరం లాంటి తప్పులు చేశాడు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏమో మద్యం ఇసుక అన్ని దోచుకోవటం చేశాడు. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరు ఏం అడిగినా కానీ,
ఏ విచారణ సంఘం కానీ లేకపోతే ఎవరు అడిగినా సరే మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం. ఇదే ఫార్ములా. కేసీఆర్ అదే ఫార్ములా, జగన్మోహన్ రెడ్డి అదే ఫార్ములా. ఎవరు ఇదేనా ఇక్కడ ఫోన్ ఉండాలి, ఈ ఫోన్ లేదేమయ్యా అంటే మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం. అంటే ఇటువంటివి చెప్పుకుంటూ రాజకీయ అవసరాల కోసం ఎప్పుడైతే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కదా కేసీఆర్, నువ్వు 10 సంవత్సరాలు చక్కగా ప్లాన్ చేసుకొని తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి? నీళ్లు కావాలి కదా, తెలంగాణ రైతాంగానికి నీళ్లు కావాలి కదా. నువ్వు ఏం చేయాలి? నువ్వు ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి? ఇవన్నీ వేసుకోకుండా నువ్వు పెద్ద ప్రాజెక్టు, అసలు ప్రపంచంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పావు. ఏమైంది ఇప్పుడు? ఏమైంది ఈ రోజున? ఏమైంది? ఇప్పుడు అసలు తెలంగాణలో బీఆర్ఎస్ని ఎప్పుడు కుటుంబ రాజకీయాలు చేస్తారు అని అంటారు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు చూస్తే కేటీఆర్ గారు ఈ ఫార్ములా కేసులో ఇరుక్కున్నారు, స్కామ్లో, కవిత గారు లిక్కర్ స్కామ్లో. ఇప్పుడు కేసీఆర్ గారు చూస్తే కాళేశ్వరం. వీళ్ళు వచ్చి చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి, అవినీతి గురించి, అలాగే అసలు ఆయన తెలంగాణలో పోటీ చేయడానికి అనర్హుడని కావచ్చు, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎలా చూడొచ్చు అంటే ఇది వాళ్ళకి ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించి మొత్తం తెలంగాణలో అధికారం కాపాడుకుందామనే స్ట్రాటజీ వేసుకుంటూ ఉన్నారు. వాస్తవానికి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో అంటే మళ్ళీ 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు పేరు తెలంగాణ ప్రజలు మళ్ళీ తడవకి తలుచుకుంటూ ఉన్నారు. ఎందుకు? ఆయన చెప్తూ ఉన్నాడు, నేను అమరావతిని కూడా సైబరాబాద్ లాగా డెవలప్ చేస్తాను అని అక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. దాంతో తెలంగాణ ప్రజలకు కూడా గుర్తొస్తూ ఉన్నది. కరెక్టే కదా, ఆ సైబర్ టవర్స్ ఆయన కట్టాడు, ఈ సైబరాబాద్ పెట్టాడు ఆయన, ఐటీ రెవల్యూషన్ ఆయన తీసుకొచ్చాడు అని తెలంగాణ ప్రజలు కూడా మళ్ళీ పదే చంద్రబాబు చేసిన పనులని గుర్తు చేసుకుంటూ ఉంటే కేసీఆర్కి పుండు మీద కారం జల్లినట్టుగా ఉన్నది. కేసీఆర్కి ఎప్పుడైతే చంద్రబాబు పేరు వినిపిస్తుందో అప్పుడు మళ్ళీ ఆంధ్ర సెంటిమెంట్ని రెచ్చగొడుతూ ఉంటాడు. ఆంధ్ర సెంటిమెంట్ని రెచ్చగొట్టి మనం మళ్ళీ పొలిటికల్గా స్టెబిలైజ్ కావాలి అని రకరకాలుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. ఆ ప్లాన్లో భాగంగా ఇప్పుడు ఏం చేశారంటే ఈ బనకచెర్ల ప్రాజెక్టును తీసుకొచ్చారు. పోలవరం ఆంధ్రాలో ఉంది, బనకచెర్ల ఆంధ్రాలో ఉంది. గోదావరిలో దిగువ అంటే సముద్రంలో కలిసిపోయే నీళ్ళని పోలవరం నుంచి తీసుకెళ్ళి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్లో కలుపుకుంటారు. తెలంగాణకి సంబంధమే లేదు. తెలంగాణ పైన అంటే పైనున్న రాష్ట్రం కాబట్టి పైనున్న రాష్ట్రం వాడుకోగా మిగిలిన జలాలే కిందకు వస్తాయి. సింపుల్ కదా, ఇది మామూలుగా ఎవరైనా చిన్నపిల్లగాడిని అడిగినా అదే చెప్తాడు కదా. పైనున్న రాష్ట్రం నువ్వు అన్నీ వాడుకున్నావు, అన్నీ వాడుకుంటే కింద రాష్ట్రానికి రావు కదా. అప్పుడు గొడవ చేయాల్సింది ఎవరు? కింద రాష్ట్రం కదా. పై రాష్ట్రమైన తెలంగాణ ఎందుకు గొడవ చేస్తుంది అంటే కేవలం పొలిటికల్ ఇంట్రెస్ట్లోనే ఈ గొడవ జరుగుతున్నది. మీకు అంతకుముందు సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు కృష్ణా నది మీద కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతాను అంటే పోరాడింది ఎవరు? ఇదే చంద్రబాబు. పోలవరం ఎత్తు కడితే కృష్ణా జలాలు రావు, ఆంధ్రప్రదేశ్కి రావు అని సమైక్య ఆంధ్రాలో పోరాటం చేశాడు. గోదావరి నీళ్లు మహారాష్ట్ర వాళ్ళు అడ్డుకుంటుండే బాబ్లీ ప్రాజెక్టు కడితే అప్పుడు పోరాటం చేసింది ఇదే చంద్రబాబు నాయుడు. అప్పుడు కేసీఆర్ అక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ పాలు తాగుతూ ఉన్నారు. అంటే విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు కూడా పక్క రాష్ట్రాలు ఏదైనా ఒక ప్రాజెక్టుని అక్రమంగా కడుతూ ఉంటే పోరాడిన వ్యక్తే చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి ఈ రోజున తెలంగాణకి అన్యాయం చేస్తాడా? తెలంగాణకి అన్యాయం చేసే పనులు ఏమైనా చంద్రబాబు నాయుడు చేస్తాడా? మీకు లాజిక్ అర్థం చేసుకోండి. బాబ్లీ ప్రాజెక్టు మీద మహారాష్ట్రతో కొట్లాడిన వ్యక్తి, ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నప్పుడు కర్ణాటకతో పోట్లాడిన వ్యక్తి, ఆ వ్యక్తికి తెలీదా తెలంగాణ అవసరాలేంటో, ఆంధ్ర అవసరాలేంటో? తెలంగాణకి అన్యాయం చేసే ప్రాజెక్టుని, లేదు తెలంగాణ వాటాకి రావాల్సిన నీళ్లని
ఎట్లా వాడుకుంటాడు? అయినా ఆంధ్రప్రదేశ్ కింద ఉందా, తెలంగాణ కింద ఉందా? కింద రాష్ట్రం, దిగువ రాష్ట్రం ఏది? అందుకని ఈ లాజిక్లన్నీ కూడా ప్రజలు అడుగుతారన్న ఉద్దేశంతో ముందరే తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుని ఒక విలన్లాగా నిలబెట్టి మన కుటుంబంలో ఉన్న గొడవల్ని కప్పిపుచ్చుకోవటానికి, మనకి కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ ఇస్తున్నది, అందులో మన అవినీతి బయటపడబోతున్నది, దీన్ని కప్పిపుచ్చుకుందామని చెప్పుకోవటానికి ఇటువంటి రాజకీయ కారణాలతోటి. అందులోనూ మరి రేవంత్ సర్కార్ దీన్ని బయటికి తీస్తుంది కాబట్టి చంద్రబాబుతో రేవంత్ సర్కార్ని కలిపి ఇద్దరు లాలూచిపడి బనక చెల్లగడుతున్నారని చెప్పడానికి అంటే రాజకీయపరమైన అవసరాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరూ కలిసి ఎట్ట పనిచేస్తారు? ఎందుకు పనిచేస్తారు? ఇద్దరు రాజకీయ భిన్న ధృవాలు. రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా చెప్తూనే ఉన్నాడు, చంద్రబాబు నాయుడు నేను తెలుగుదేశంలో ఉన్నాను కాబట్టి, ఆయన నాయకత్వం కింద పనిచేశాను కాబట్టి, ఆయన నాయకత్వం ఎట్లా ఉంటుందో చూసిన వ్యక్తిగా ఆయన అటువంటి పనులు చెయ్యడు అని రేవంత్ రెడ్డి చెప్తుంటే నీకేంటి ఇబ్బంది? నువ్వు చేసావు కదా. కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు దగ్గరే కదా పనిచేసింది. చంద్రబాబు ఇందాక కనకదుర్గ గారు కూడా అదే చెప్పింది, చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోతే కదా నువ్వు వచ్చి పార్టీ పెట్టింది. అందుకని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా రెండు రాష్ట్రాల్లో ఉన్నది తెలుగు ప్రజలే. పై రాష్ట్రమైన తెలంగాణకి కింది రాష్ట్రం నదీ జలాల విషయంలో అన్యాయం చెయ్యలేదు, చేసే అవకాశం లేదు. అయినా సరే బనకచెర్ల ప్రాజెక్టుని ఎందుకు ఎత్తుకున్నారు అంటే కాళేశ్వరంలో అవినీతిని కప్పెట్టడానికి, పొలిటికల్గా నీటిపారుదల ప్రాజెక్టుల కోసం పోరాడుతున్నది మేమే అని చెప్పుకోవటానికి నేల విడిచి సాము చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా. హరీష్ రావు, కవిత, కేటీఆర్, మొత్తం కేసీఆర్ దాకా అందరు ఇదే ప్లాన్. నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ఫైట్ చేసేవాడివి కాళేశ్వరంలో లోపాలు ఎందుకు చేసావు? డబ్బుల కోసమా, దేనికోసం అనేది ఈ రోజున తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. అయితే కమిషన్ల కోసం కక్కుర్తిపడి కొన్ని కంపెనీస్కి ఇవి కట్టబెట్టారని, అలాగే ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పి ఇక్కడ పీసీ కమిషన్ కూడా చెప్తుంటే, ఇప్పుడేమో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ మీద మొత్తం బీఆర్ఎస్ నెట్టేస్తుంది అని చెప్పి అంటున్నారు. అంటే చేయాల్సిందంతా చేసినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు దాన్ని ఇరిగేషన్ కార్పొరేషన్ మీద నెట్టేస్తున్నారు అని చెప్పి కూడా కమిషన్ చెప్తోంది. ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూడడం అంటే కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది కదా. ఆ రోజు అంతా నేనే, అన్నీ నేనే, కాళేశ్వరం నేనే కట్టించాను అని చెప్పాడు కదా. బ్రెయిన్లో కణం కణం కరిగించి కట్టించాను అన్నాడు కదా. ఆయన డైలాగ్సే. అందులో తెలుగు అద్భుతంగా మాట్లాడతాడు కదా ఆయన. సో ప్రాసలు ఎతులు అన్నీ కూర్చి మరీ మాట్లాడాడు. ఇప్పుడు అన్నీ కూర్చి చేశాడు కాబట్టి ఇవాళ ఆయనే అక్కడ ఆ కూర్పులో ఆయనే ఉండాలి, ఇంకెవడు ఉండడు అక్కడ. ఇవాళ మీరు అధికారుల మీద నెట్టేసినా ఏం చేసినా ముఖ్యమంత్రి అనేవాడిదే ఫైనల్ ఇది కదా. అందులో అసలు బీఆర్ఎస్లో అసలు ఏమనాలి, మనం ఏకఛత్రాధిపత్యం అయింది. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలాగో అక్కడ కేసీఆర్ అలాగా, ఇద్దరు ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకున్నారు కదా. అందుకని ఇవాళ మీరు అధికారుల మీద నెట్టేసినా మీ మీద నిందలు ఎక్కడికి పోవు, అక్కడ అన్నీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి కదా. ఇవాళ మీకు ఎంత చిత్రంగా చూడండి, ఇవాళ ఒక సిట్ వేయాలా ఏం వేయాలని ఇక్కడ ఆలోచిస్తున్నారు. దేని మీద? కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇవాళ కేబినెట్ సమావేశంలో నిర్ణయం అవుతుంది. అక్కడ కూడా సిట్ వేశారు. ఆ సిట్లో నిజాలన్నీ బయటకు వచ్చాయి. అంటే ఎంత సైమల్టేనియస్గా వెళ్తుంది. ఒక చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినవన్నీ కూడా మంచి జరిగితే, ఒక కేసీఆర్ పాలనలో అన్నీ ఏం జరిగాయి ఇవాళ? ఒక కాళేశ్వరంలో ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా కమిషన్ల కోసం ఈ రకంగా తెలంగాణ ప్రజల్ని ముంచేస్తాడా ఆయన? అంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు చెప్పి ఆ నీళ్లల్లో తెలంగాణ ప్రజల్ని ముంచేశాడు ఎవరు? కేసీఆర్. ఎందుకంటే ఇవాళ అసలు ఇప్పుడు ఒక పోస్ట్ రాలేదు కాబట్టి ఒక తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చాడు. అంటే నీకు తెలంగాణ వాళ్ళు బకరాల్లాగా ఆ రోజు దొరికారు. దీంట్లో అంటే ఈ అవినీతిలో కేసీఆర్ గారి కుటుంబానికి వచ్చిన లాభం తప్పించి అసలు కాళేశ్వరం వల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగం మనకు కనిపించట్లేదు. అది ఇంకా డీటెయిల్గా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. నిజంగా కాళేశ్వరం వల్ల ప్రజలకి, తెలంగాణ ప్రజలకి ఏం లాభం చేకూరింది?
ఇవాళ అసలు కట్టకూడని చోట కట్టేసి ఇప్పుడు ఒక ఇల్లు కడతారండి మీరు, చిన్న ఇల్లు కడతాం మనం. ఇల్లుకి మనం ఏం చూసుకుంటాం ఫస్ట్? ఆ మట్టి సరిగా ఉందా లేదా, మట్టి దిగిపోతుందా, అది ఏంటి చౌడు నేల లేకపోతే ఇసుక ఉందా, అక్కడ ఏమవుతుంది, మనం ఒక పిల్లర్ దింపాక అది ఉంటుందా ఉండదా, ఇన్ని చూస్తాం కదండి. అలాంటిది 1,00,000 కోట్లు పెట్టి మీరు ఒక ప్రాజెక్ట్ కడుతున్నారంటే మీరు నిపుణుల సలహా తీసుకుంటారా, మీ సొంత బుర్ర ఉపయోగిస్తారా? ఇవాళ కేసీఆర్ చేసింది అదే, నేను మొనార్క్ మీరు వినాలి అన్నాడు అంతే. ఆ మొనార్క్ వెళ్ళి వాళ్ళు ఏమంటున్నాడు మళ్ళా, లేదు లేదు నేనేం చేయలేదు, అంత అబద్ధం, అన్ని అధికారులే చేశారంటే ఎవడు నమ్ముతాడండి? మీకు ఎందుకు రిపోర్ట్ వస్తుంది కదా, ఎందుకు బాధ? రిపోర్ట్లో మొత్తం అంతా ఉంది. స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారి పేరు వినిపిస్తోంది, అలాగే పేరు వచ్చిందండి. ఏసీబీ ఇప్పటికే అరెస్ట్ చేసిందని కూడా అంటున్నారు. అందుకని నేను అనేది ఏంటంటే, మీరు తప్పు జరిగినప్పుడు నాకు సంబంధం లేదు, ఒప్పు జరిగినప్పుడు అంతా నేనే అని అనకండి ఏ ముఖ్యమంత్రి కూడా. ఇవాళ అలాంటి పనులు చేయలేదు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు తెలంగాణ నుంచి ఇక్కడ మద్దతు లభించింది. దానికి కేటీఆర్ భరించలేకపోయాడు. మీ రాష్ట్రంలో చూసుకోండి ఇవన్నీ అన్నాడు. కాబట్టి ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదండి. ఇవాళ బనకచర్ల మీరు తీసుకొచ్చి ఇప్పుడు పైనుంచి ఇట్లా నీటి ధార పడుతుందండి, కిందకి వెళ్లకుండా అడ్డుకోమనండి, వాళ్ళని దాచిపెట్టుకోమనండి. చెంబుల్లో పట్టుకుంటారా, ముంతల్లో పట్టుకుంటారా, లేకపోతే పెద్ద పెద్ద ఇది కట్టుకుంటారా, కట్టుకోమనండి. ఒక్క నీటి చొక్క ఆంధ్ర వైపు వెళ్లకుండా చూసుకోమనండి. అప్పుడు బనకచర్ల కట్టరు. మిగులు జలాలు కడుతున్నాము, అది కూడా వరద నీరుకి కడుతున్నాము అంటే ఏడవడం ఏంటండి? అంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు అదొక బహానా వాళ్ళకంతే. ఇవాళ బనకచర్ల తెర మీదకి తీసుకొస్తే చూసారా, వీళ్ళకి ఎప్పుడు ఆంధ్ర వాళ్ళే కావాలి. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడల్లా ఆంధ్ర వాళ్ళని వాళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నారు, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడిని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇవాళ కాళేశ్వరం ఎప్పుడైతే కాళేశ్వరంలో ఈయన 1,000 కోట్ల అవినీతి చేశాడు అని తెలవగానే బనకచర్ల తెర మీదకి తీసుకొచ్చేశారు. అసలు బనకచర్ల ఇష్యూనే కాదు, బనకచర్ల మాట్లాడక్కర్లేదు. ముందు అసలు ఇవాళ కేసీఆర్ మాట్లాడాల్సింది కాళేశ్వరం ఎలా అతను నిర్ణయాలు తీసుకున్నాడు, ఎందుకు వీళ్ళందరినీ పక్కకు పెట్టాడు, ఎన్ని 1,000 కోట్లు వాళ్ళు తిన్నారు, ఇందులో హరీష్ రావు పాత్ర ఏంటి, ఈటెల రాజేంద్ర పాత్ర ఏంటి, ఈ మొత్తం ఈ అధికారుల పాత్ర ఏంటి, ఇవన్నీ చెప్పాలి ఆయన. అవి చెప్పాక అప్పుడు ఆంధ్ర వాళ్ళ మీద పడేడిస్తే బాగుంటుంది. ఏది ఏమైనా కేసీఆర్కి మాత్రం ఆంధ్ర వాళ్ళన్నా లేదు చంద్రబాబు నాయుడు అన్నా ఒక భయం ఉందండి. అందుకని అవసరానికల్లా వాళ్ళ పేర్లు తెస్తాడు, ఒక బూచిలా చూపించాలనుకుంటాడు. కానీ తప్పు చేశాక ఎవరైనా సరే కటకటాలకు వెళ్ళాల్సిందే, కటకటాల ఊచలు లెక్క పెట్టాల్సిందే. కాబట్టి మరి త్వరలో అది జరుగుతుందని మనం అనుకుందాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్ మరి ఏ జైళ్ళకి వెళ్తారో, ఏ రకమైన సౌకర్యాలు పొందుతారో మనకు తెలియదు. అప్పుడు మరి ఏ రకంగా ఉంటుందో మనం చూడాలి. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి అంటే, ప్రాజెక్ట్ యాజ్ సచ్ ఇట్ ఈస్ గుడ్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ మొత్తంగా చూస్తే అది మంచి ప్రాజెక్ట్. కానీ దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే, కాళేశ్వరం ప్రాజెక్టుని దశల వారీగా చేపట్టాలి. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్టుని, కాళేశ్వరం అనేది కేసీఆర్ పెట్టిన పేరు, అంతకుముందు అది కాదు, దాని పేరు వేరే ఉంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని ఒక 20 సంవత్సరాల కాల వ్యవధిలో కట్టాల్సిన ప్రాజెక్ట్ ఇది. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 20 years. అంటే నీకు నీళ్లు ఎట్లా వస్తాయి, ఆ నీళ్ళని ఎక్కడ ఎత్తిపోసుకోవాలి, ఎత్తిపోసుకున్న తర్వాత ఒక సీజన్ చూసుకోవటం, ఆ తర్వాత ఇంకొక చోట ఎత్తిపోయటం, ఆ తర్వాత ఒక రిజర్వాయర్ కట్టుకోవటం, ఆ రిజర్వాయర్లో స్టోర్ చేయటం, ఆ రిజర్వాయర్లో స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ ఎత్తిపోయటం, నీటి లభ్యత ఉంటుందా ఉండదా, కరెంటు ఎంత ఖర్చు అవుతుంది, దీని ద్వారా ఎన్ని ఎకరాలు మనం సాగు చేసుకుంటూ పోతాము, ఇవన్నీ స్టేజ్ బై స్టేజ్ చూపించుకుంటూ 20 సంవత్సరాల కాల వ్యవధిలో కట్టాల్సిన ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. కేసీఆర్ టక్క కట్టేసి ప్రారంభోత్సవం కేసీఆర్, ఆ తర్వాత అంటే ముందర శంకుస్థాపన కేసీఆర్, ప్రారంభోత్సవం కేసీఆర్. ఈ 2 శిలాఫలకాల మీద నా పేరే ఉండాలి అన్న స్వార్థంతో
మొత్తం టక్క 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 కింద పైన చూసుకోకుండా కట్టేయటం వల్ల మేడిగడ్డ రిజర్వాయర్ కుంగిపోయింది. ఫేజ్ బై ఫేజ్ ఒక్కొక్కటి చేసుకుంటూ కరెక్షన్ చేసుకుంటూ ఒక్కొక్కటి నింపుకుంటూ ఒక్కొక్క దాని నుంచి ఇంకొక దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ నీళ్లు ఎత్తిపోసుకుంటూ కరెంటు లభ్యత చూసుకుంటూ జలాల లభ్యత చూసుకుంటూ స్టేజ్ బై స్టేజ్ కడితే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం అయి ఉండేది. అటువంటి అద్భుతాన్ని కేసీఆర్ తన స్వార్థంతో పూర్తిగా నాశనం చేసి పెట్టి ఆ పాపాన్ని కడుక్కోవటానికి ఇప్పుడు బనకచెర్లను తీసుకొస్తున్నాడు. బనకచెర్లకి తెలంగాణకి ఎటువంటి సంబంధము లేదు.